అంటే ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం కదా ప్రాజెక్ట్ అనేది, మళ్ళీ మళ్ళీ కట్టలేరు కదా. అందుకే బస్సులు పెట్టి తీసుకొచ్చి భోజనం పెట్టి దీన్ని చూపించి పంపించాం. సార్ ఫస్ట్ ప్రయారిటీ పోలవరం అని చెప్పి మీరు అంటున్నారు. లాస్ట్ గవర్నమెంట్లో మీరు ప్రతి సోమవారం పోలవరం అన్నారు, ఈసారి కూడా అలా ప్రతి సోమవారం పోలవరంగా రివ్యూ చేస్తారా? నువ్వు చేయాలి, కానీ ఇవన్నీ సెట్ కావాలి కదా. ముందు సెట్ కాకుండా సోమవారం కూర్చొని నేను చేయగలుగుతాను? ఈ ఎక్స్పర్ట్స్ అంతా కూర్చోవాలి, ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా చేయాలి, వాళ్ళంతా సొల్యూషన్ ఇవ్వాలి. నేను అందుకనే ఫస్ట్ టైం ఈసారి కూడా నేరుగా పోలవరంకి వెళ్ళా. వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పోలవరానికి వెళ్ళా. ఫస్ట్ విజిట్ డ్యూరింగ్ మై టెన్యూర్ పోలవరమే ఈసారి కూడా. సార్ రివ్యూ మీద కూడా అబ్జెక్షన్స్ ఉన్నాయి సార్. ఎవ్రీ వీక్ చేయడం వల్ల మాకు పని చేసుకునే అవకాశం రాలేదు అని ఇంజనీర్ అంటే ఆ రోజు మనం చేయడం చాలా అవసరం. ఈ రోజు ఇప్పుడు రెగ్యులేట్ చేయాలి, దీన్ని రీషెడ్యూల్ చేయాలి. విల్ డూ దాట్. మాకు పని చేసుకునే అవకాశం దొరకట్లేదు, ఈ రివ్యూలకి టైం అంతా అయిపోతుంది. అంటే మనం వర్చువల్గా పెట్టినప్పుడు రావాల్సిన పనిలే కదా. అక్కడే ఒక హాఫ్ అవర్ ఉంటే బ్రీఫ్ చేసేవాళ్ళు. ఎవ్రీ మీటింగ్ రమ్మనేవాడిని కాదు నేను. ఇక్కడ సెక్రటరీలో ఉండి సెక్రటరీ వచ్చేవాడు, వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ప్రాజెక్టులో. వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్కి వచ్చేవాళ్ళు, గైడెన్స్ ఇచ్చేవాడిని. అట్లా అంటే ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి. వ్యవస్థలన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి. పని చేయడమే తెలియని పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కడికక్కడ మిస్ మ్యాచ్ కనపడొస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం టైం పడుతుంది. ఒక పక్క ఇవన్నీ చేస్తూనే ఐ హ్యావ్ టు సెట్ రైట్. నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు కూడా ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ దృష్టిలో పెట్టుకొని సహకరించాలి. అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నా. అడ్మినిస్ట్రేషన్ మొన్న వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మాకు ప్రజల కంటే ఉద్యోగస్తులు ఎక్కువ ఓట్లేశారు. మొన్న మీరు చూస్తే 63% ఓట్లేశారు. పోస్టల్ బ్యాలెట్స్ అవన్నీ చూస్తే ఆవరేజ్ 57% మాకు వచ్చింది. వాళ్ళు కూడా తక్కువ చేయలేదు. కానీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనందరి బాధ్యత. మనం అందరం కలిసి సమిష్టిగా పనిచేసి ఈ సంక్షోభం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలి, ముందుకు తీసుకుపోవాలి. అందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతితో పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టండి. పూర్తిగా సహకరించమని అందరికీ కోరుతాను. ఇంకా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు, నేను కూడా ఎప్పటికప్పుడు రియల్ టైం వీళ్ళందరూ క్లియరెన్స్ ఇస్తూ, గైడెన్స్ ఇస్తూ, స్ఫూర్తినిస్తూ ముందుకెళ్తాం. సార్ మీరు చెప్పినట్టుగా ఏది నేను అవన్నీ చేయాల్సి వస్తుందండి. నా పాత ఎస్టిమేట్స్ ఇవన్నీ రోజు రోజుకు మనం తినే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి కదా. మొన్నటికి నిన్నటికి ఉల్లిపాయ ధరలు 100 అయిపోయినాయి. ఇప్పుడు కొనుక్కోవాలంటే ఇన్ఫ్లేషన్ విపరీతంగా కొన్ని వస్తున్నాయి. దాన్ని వీ హ్యావ్ టు మీట్ ఇట్, హౌ టు డూ ఇట్, విల్ వర్క్ ఇట్ అవుట్. సార్ మీరు చెప్పినట్టుగా గడిచిన 5 ఏళ్లలో కేవలం 3.8% వర్క్స్ మరి జరిగాయి. చాలా పనుల సీజన్ కోల్పోయాం. మొత్తంగా మానిటరీ టర్మ్స్ లో ఎంత విధ్వంసం జరిగి ఉంటుంది సార్ ఇలా? నేను అందుకే ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నానో, ఐ విల్ వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు ఎప్పుడైతే ప్రాజెక్ట్ పూర్తవుతుందో అప్పటి నుంచి నీళ్లు కానిచ్చుంటే దానివల్ల పంటలు ఎక్కువ వచ్చేటివి. పంటలు వస్తే జిఎస్టిపి పెరిగేది, రైతులకు ఆదాయం వచ్చేది. అదే సమయంలో పవర్ వచ్చుంటే దానివల్ల లాభం వచ్చేది. నష్టపోయింది ఏవైతే ప్రాజెక్ట్ డ్యామేజ్ అయిందో దీనికి మొత్తం ఇప్పుడు చెప్పాను నేను 467 కోట్లతో 66 కోట్లతో ఆ రోజు డయాఫామ్ వాల్ కడితే ప్యారలల్ డయాఫామ్ వాల్ 990 కోట్లు, మోర్ దెన్ డబల్ ఇలాంటివి ఉన్నాయి. దానికి మళ్ళా 2 years గెస్టేషన్ పీరియడ్, మినిమం 2 years, ఇట్ మే టేక్ 3 years. ఏమారితే దానికంటే ముందు వీళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. వీళ్ళు డిసెంబర్ లోపల ఇస్తారా ఇవ్వరా? డిసెంబర్ లోపల ఇవ్వకపోతే ఈ ప్రాజెక్ట్ మళ్ళా 1 year డిలే. వేరియస్ కాంప్లికేషన్స్ కానీ కాన్సిక్వెన్సెస్ కానీ ఉన్నాయి. ఇవన్నీ వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్.
సార్ లాస్ట్ టైం వచ్చిన ఫ్లడ్ అనుకున్న అంటే 41 మీటర్స్ లెవెల్కి వచ్చినప్పటికీ అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాంతాలు మెర్జ్ అయిపోయినాయి అని చెప్పేసి నివేదిక ఇచ్చారు. దాని మీద రీసర్వే చేయాలన్నారు మెర్జ్ అయ్యే ప్రాంతాల మీద. అది ఏమన్నా ఆలోచన? విల్ వర్క్ ఇట్ అవుట్. అంటే మన రాష్ట్రం పక్క రాష్ట్రాలు కూడా ఉన్నాయి దీంట్లో. పక్క రాష్ట్రాల్లో ఉండేటి కూడా మనం జాగ్రత్తగా వాళ్ళు కూడా కన్విన్స్ చేయాలి. అది కూడా కేసులు ఉన్నాయి. మళ్ళా ఈ దుర్మార్గం చేసిన పనికి ఇప్పుడు కేసులు కూడా ఒరిస్సా కేసు వేసింది, ఛత్తీస్గఢ్ కేసు వేశారు, అవి కూడా పెండింగ్ ఉన్నాయి, కోర్టులో డిస్ప్యూట్స్ ఉన్నాయి. అవన్నీ కాపాడుకుంటూ అందుకని ఒక స్టే ఉంది. మీరు ప్రాజెక్టు కట్టిన తర్వాత ఎక్కడికక్కడ కాంపన్సేషన్ మళ్ళీ వీళ్ళందరికీ R&R ఇవన్నీ పే చేయాలి. అవన్నీ పే చేసిన తర్వాతనే వాటర్ ఇంపోర్ట్ చేయాలి కూడా ఒక కేసు కూడా ఒకటి ఉంది. వేరియస్ ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ. ఇంకొక పక్కన ఎవ్రీ ప్రాజెక్ట్ని ఈ ప్రాజెక్ట్ పోలవరాన్ని మళ్ళీ 1 year ఎక్స్టెండ్ చేశారు. 1 year 2 years 2 years ఎక్స్టెండ్ చేశారు. ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఎక్స్టెండ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ని. కాబట్టి సమస్యలు లేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మధ్యలోనే వీళ్ళు మరీ సమస్యలు తీసుకొచ్చి జట్లం చేసి ముంచేశారు. అందుకే నేను ఫస్టే చెప్పాను, చాలా సున్నితమైన ప్రాజెక్ట్ ఇది. చాలా జాగ్రత్తగా తీసుకొస్తే తప్ప అటు కేంద్రం, ఇటు రాష్ట్రం, ఇటు ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్, ఇంకొక పక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్, బిగ్గెస్ట్ రివర్, హైయెస్ట్ ఫ్లో, అదే కాకుండా ఏదైనా జరిగితే సేఫ్టీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 2 జిల్లాలు వాషౌట్ అయిపోతాయి. అదొక ప్రమాదం. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆషామాషిగా తీసుకోవడం కరెక్ట్ కాదు. అదే తీసుకున్నారు వీళ్ళు. దానివల్లనే ఈ సమస్యలు వచ్చాయి. సార్ న్యూ కాంట్రాక్ట్ ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ సంస్థ దాన్ని ఫిక్స్ చేసే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు నేనేమంటాను, ఆ రోజు కూడా కాంట్రాక్టర్ని మార్చడం తప్పు. నేను కాంట్రాక్టర్ని మార్చలా. మీకు ఒరిజినల్గా కూడా మీరు చూస్తే ట్రాన్స్ట్రాయ్కి ఇచ్చారు, ట్రాన్స్ట్రాయ్ చేయలేకపోయారు. అప్పుడు కొన్ని పనులన్నీ డైరెక్ట్గా పే చేసి కొంతవరకు ఇచ్చేసాం కేంద్రం పర్మిషన్తో. కేంద్రం పర్మిషన్తో అదే ఎస్టిమేట్స్కు పనిచేస్తామని నవయోగ ముందుకు వచ్చారు. ఆ ఎస్టిమేట్స్ ప్రకారమే నవయోగకి ఇచ్చాం, అప్పుడు ఇచ్చాం. అది కూడా కేంద్ర అనుమతితో. అది క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్ పెట్టాడు. కనీసం ఆ వర్క్లో ఆ డబ్బులకు పని చేసి ఉంటే అది వేరే విషయం. అది చేయకుండా రివర్స్ టెండర్ పిలిచి ఏజెన్సీ పేర్లు ఐ డోంట్ వాంట్ టు కోట్, ఎవరు ఇది చేస్తే వాళ్ళ అవకాశం కోసం, వాళ్ళ కంపెనీ కోసం పనిచేస్తారు.